ఎన్నికల ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. సో అందుకే తను విత్తు మళ్ళీ తన ఫలాలుగా కోసుకోవాల్సి వస్తుందన్న ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీ దరిదాపులకు కూడా వెళ్ళటం లేదంటే రీజన్ ఏంటి? బండారు సత్యనారాయణమూర్తి, గాలి భానుప్రకాష్, ఆనం వెంకటరమణారెడ్డి, కిరా కార్పి ఇలా మాట్లాడితేనే పదవులు ఇస్తారు. కొడాలి నానికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంత మేరకు హద్దు దాటుతున్నట్టు అనిపిస్తోంది. కాబట్టి చివరికి చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టాల్సిన దుస్థితికి. అందరికీ నమస్కారం. దయ్యాలు వేదాలు వల్లించడం అంటారు కదా, కొంతమంది నాయకులు చెప్తున్న మాటలు చూస్తుంటే అలా అనిపిస్తుంది. ముఖ్యంగా రోజా గారు కావచ్చు, వైసీపీ నాయకులు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. తాజాగా రోజా గారు నారా లోకేష్ గారి ట్వీట్ను ఉటంకిస్తూ ఆమె ఒక కౌంటర్ ట్వీట్ చేశారు. ఎందుకు నారా లోకేష్ గారి ట్వీట్ ఏంటంటే, నారా లోకేష్ గారు ఒక ట్వీట్ని ఉటంకిస్తూ ఆయన మాట్లాడారంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వెళుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కింద ఒక ప్లకార్డు పెట్టుకుని కూర్చొని ఉంటాడు. అందులో రాసుంటది, ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ లీడర్ హోదా ఇవ్వండి అని చెప్పి రాసుంటది. రాసుంటే వీళ్ళు రాగానే దగ్గర పరిగెట్టుకుని వెళ్ళి నాకు ఇవ్వండి అని చెప్పి బెగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఆ వీడియో AI ద్వారా వాసిరెడ్డి వెంకట్ అని అతను రూపొందించాడు. దాన్ని ఉటంకిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే ట్వీట్లు చెయ్యకపోతేనే ఉత్తమం. దయచేసి కన్స్ట్రక్టివ్గా ఉండే విమర్శలు చేయండి, కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి, అంతే తప్ప వ్యక్తిగత విమర్శలకు మీరు పాల్పడవద్దు, వ్యక్తిత్వ హననం జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. చాలా హుందాగా అనిపించింది నాకు. మొదటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఇలాంటి అంశం. అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు త్రూ అవుట్ ద కెరీర్, ఆయన కెరీర్ చూసుకుంటే ఏ రోజు కూడా పల్లెత్తు మాట అనడు ఆయన. అంటే ఒక పరుష పదజాలం వాడడం అనేది చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో లేదు. కాస్తో కూస్తో ఈ వైసీపీ వచ్చేసిన తర్వాత వైసీపీ దాడిని ఎదుర్కొనే క్రమంలో, ప్రజల్లో ఉత్సాహాన్ని ఇచ్చే క్రమంలో బహుశా నారా లోకేష్ గారు కూడా శృతి మించి 1-2 సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు గతంలో, అంటే ఎన్నికల ముందు. కానీ ఇక నుంచి మనం ఒక సహృద్భావ వాతావరణంలో వెళ్ళాలి అంటే ఇరు వర్గాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా వ్యక్తిత్వ హననం చేసుకునే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని. అంటే వాస్తవానికి వైసీపీ ఈ బూతు మాటలకు, పరుష పదజాలాలకు పెట్టింది పేరని చెప్పాలి. ఒక రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అలాగే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అఫీషియల్గా మాట్లాడేవారు. అన్అఫీషియల్గా ఒక శ్రీరెడ్డి కావచ్చు, అలాగే ఇంతకుముందు కత్తి మహేష్ అనే అతను చేసేవాడు, తర్వాత పోసాని కృష్ణమురళి, ఇలాంటి వాళ్ళకందరికి కూడా వాళ్లకు పదవులు ఇవ్వాలంటే వాళ్లకు ఇదొక అర్హతా ప్రమాణం అని చెప్పి వైసీపీలో పెద్ద చర్చ ఉంది. ఇలా మాట్లాడితేనే పదవులు ఇస్తారు. కొడాలి నానికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? కొడాలి నాని స్థాయి చూసి కాదు, ఆయనకున్న మేధో శక్తి చూసి కాదు ఆయనకి ఇచ్చింది. కేవలం ఆయన చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఆయన కుటుంబాన్ని తీవ్ర పదజాలంతో దూషిస్తాడు కాబట్టి ఆయనకి పదవిని ఇచ్చారు. అలాగే పేరుని నానికి ఇచ్చిన పదవి అదే. సో దీనికి ఉదాహరణ ఉదయభాను గారు, ఆయన గనక పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా తిట్టుంటే ఆయన మొట్టమొదటి అర్హుడయ్యేవాడు మంత్రి పదవికి. కానీ ఆయన తిట్టను అన్నందుకు ఆయనకు మంత్రి పదవి కూడా దక్కల. సో ఈవెన్ విజయసాయిరెడ్డి గారు కూడా మొన్న అన్నారు, నేను పవన్ కళ్యాణ్ని గతంలో ఎప్పుడు తిట్టలేదు, ఇక తిట్టబోను కూడా అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఎంత ప్రెషర్ ఉంటుంది చూడండి పార్టీలో. సో పరుష పదజాలంతో తిట్టాలి అనేది ఒక ఎజెండా ఉంటుంది వైసీపీలో. సో అలాంటి ఎజెండా ఉండే వైసీపీలో వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అప్పుడప్పుడు హద్దులు దాటి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, లేవని మనం చెప్పకూడదు, కొన్ని సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నారా లోకేష్ గారు గతంలో ఎన్నికల ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, వాళ్ళు ఎంతసేపటికి నా మీద దాడి చేస్తారు, నా పెళ్ళిళ్ళ మీద దాడి చేస్తారు, లేకపోతే ఇంకోటి అంటారు, వ్యక్తిత్వ విమర్శలు చేస్తారు, వ్యక్తిగత హననం చేస్తారు, కానీ మీరు మాత్రం కేవలం సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి అని చెప్పేసి తన అధికార ప్రతినిధులకు పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే నారా లోకేష్ గారు తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ట్వీట్ వేయడం జరిగింది. ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా హద్దు దాటని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంత మేరకు హద్దు దాటుతున్నట్టు అనిపిస్తోంది. కాబట్టి నారా లోకేష్ గారు ఇమ్మీడియట్ గా సరిదిద్దుకునే క్రమంలో ఒక ట్వీట్ వేశారు. దానికి ప్రతి ట్వీట్ వేస్తూ బండారు సత్యనారాయణమూర్తి, గాలి భానుప్రకాష్, ఆనం వెంకటరమణారెడ్డి, కిరా కార్పి వీళ్ళందరూ నా మీద వ్యక్తిగత హననం చేస్తూ మాట్లాడుతున్నారు, వ్యక్తిత్వ
విమర్శలకు దిగుతున్నారు, కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, మాటలు కాదు చేతలు చూపించండి అని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నారు. కానీ నేనేమంటానంటే, సరే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, నారా లోకేష్ గారు ఇప్పుడు చెప్పారు, కనీసం ఏ రోజైనా ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట వచ్చిందా? అట్లీస్ట్ ఒక ప్రయత్నం జరిగిందా? పైగా అదొక అర్హతా ప్రమాణాలుగా నిర్ధారించి వాళ్లకు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళినందుకు, చంద్రబాబు గారి మీద వ్యక్తిగత హననం చేసినందుకు అసెంబ్లీలో నారా భువనేశ్వరి గారి క్యారెక్టర్ని ఆయన తప్పుగా మాట్లాడినందుకు ఆయన్ని పిలిచి ఆయనకు మంత్రి పదవి, ఇంతకంటే దౌర్భాగ్యమైన రాజకీయాలు బహుశా భారతదేశంలో ఉండవేమో అని నేను అనుకుంటా. చివరికి చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టాల్సిన దుస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఆ రకంగా అంత హ్యూమిలియేట్ చేశారని చెప్పాలి. సో అందుకే తను విత్తు మళ్ళీ తన ఫలాలుగా కోసుకోవాల్సి వస్తుందన్న ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీ దరిదాపులకు కూడా వెళ్ళటం లేదంటే రీజన్ ఏంటి? గతంలో తను చేసిన పాపాలు తనని వెంటాడుతూ ఉంటే మళ్ళీ తన అసెంబ్లీలోకి వెళితే తన మీద కూడా అలాంటి ఎదురుదాడి జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో బహుశా ఆయన అసెంబ్లీ దరిదాపులకు కూడా ఆయన పోవడం లేదు. అయితే ఇప్పుడు రోజా గారు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దయ్యాల వేదాలు వల్లించినట్టుగా కనీసం మీ నాయకుడిని ఒక్క రోజన్నా ఇలాంటివి ఆలోచనలు మంచివి కాదన్నా, ఇలా తిట్టడం కరెక్ట్ కాదు, నా కుటుంబం మీద కూడా నేను తిడితే నా కుటుంబాన్ని తిడతారు కదన్నా, కనీసం ఒక్క మాట కూడా చెప్పిన పాపాన పోలేదు రోజా గారు. ముఖ్యంగా రోజా గారు స్వయంగా ఎలాంటి కామెంట్స్ చేశారు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, మెగా ఫ్యామిలీ గురించి కావచ్చు, చిరంజీవి గారి గురించి కావచ్చు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రోజా అంటే మెగాస్టార్ ఇంటికి వెళ్ళి ఆయన ఆహ్వానం మేరకు వెళ్ళి భోజనం చేసి చీర సారెలు తీసుకొని ఆయన దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ఆయన కుటుంబం మీద విషం చిమ్ముతుంది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రోజా ఉండి రోజా మళ్ళీ ఇలాంటి ట్వీట్ చేయటం అనేది చాలా సిగ్గుచేటైన అంశం. అట్లీస్ట్ ఇప్పటికైనా నారా లోకేష్ గారు ఏ రకంగా అయితే స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణకు మనం కట్టుబడి ఉండాలని చెప్పారో అదేవిధంగా వైసీపీ నుంచి కూడా ఆ రకమైన ప్రకటన రావాలని నేను కోరుకుంటున్నా. ఒక పౌరుడిగా, ఒక జర్నలిస్టుగా రాజకీయాలు భ్రష్టు పట్టిపోకూడదంటే ఖచ్చితంగా ఇరు వర్గాల నుంచి ఆ రకమైన ఒక కమిట్మెంట్ వచ్చి సబ్జెక్టు మీద డిబేట్ చేయండి, ఎంతవరకైనా సబ్జెక్టు మీద డిబేట్ చేయండి తప్ప వ్యక్తిగత విమర్శలకు పాల్పడవద్దు అని చెప్పేసి ప్రతి రాజకీయ అధినేత, పార్టీల అధినేతలు దీని మీద ఒక ప్రతినబూనాల్సిన సమయం ఆసన్నమైంది. భావి భారతానికి, భావి ఆంధ్రప్రదేశ్కు మనం ఒక ఐకన్లా ఉండాలి, ఒక మంచి సంస్కృతి సంప్రదాయాలను రాజకీయాల్లో నెలకొల్పాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ ఈ అంశాలు అందరూ కలిసికట్టుగా ఏకతాటి మీద నడవాల్సిన సందర్భం ఇదని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇదే అంశం మీద గత ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఈ క్షణం కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఈవెన్ తెలుగుదేశం పార్టీతో విభేదాలు ఉన్నా కానీ, లేకపోతే వైసీపీ మీద కోపాలు ఉన్నా కానీ కేవలం సబ్జెక్టు గురించి మాత్రమే డిస్కస్ చేయాలని పదే పదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇక నారా లోకేష్ గారు చెప్పారు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు వంతు వచ్చింది. మరి రోజా గారు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ముందు వీళ్ళందరూ కూడా వీళ్ళు ప్రతిజ్ఞ చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రతిజ్ఞ చేస్తే రాజకీయాలు బాగుపరచడానికి బాటలు వేసినట్టయిందని మనం మాట్లాడుకోవచ్చు.